ఎన్టీఆర్ జిల్లా నందిగం పట్టణంలోని అనాథాగారంలో నివసించే తాటి వెంకటనారాయణ ఇంట్లో సుమారు 6 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి, నగదు చోరీ అయ్యాయి. ఈ సంఘటన గత సంవత్సరం జూన్ నెలలో జరిగిందని, దాదాపు ఏడాది 3 నెలలు గడిచినా పోలీసులు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దొంగిలించిన సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోలేదని బీజేపీ సీనియర్ నాయకులు సైదా ఆరోపించారు. నందిగామలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సైదా మాట్లాడుతూ తమ సొమ్ము కోసం పోలీసుల చుట్టూ తిరిగి బాధితులు వెంకటనారాయణ అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాధారణ ప్రజలతో పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని కూడా ఆయన సూచించారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను కూడా కలుసుకున్నట్లు తెలిపారు. ఉండాల్సి ఉంటుంది. ఇంకొకటి అంటే ఆ స్టేషన్లో బాధితుడిని అదే పిలుస్తున్నారు. ఇది చాలా తప్పు పద్ధతి. దీన్ని మార్చుకోవాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు మార్చుకోవాలి. అదేంటంటే ఏమయ్యా అని పిలువు, పెద్ద నీలో నీకంటే వయసులో పెద్ద ఆయన పిలిచి అరే రావాలి ఏంటండి అసలు పోలీస్ స్టేషన్లో ఎంత మర్యాద ఇవ్వాలి పెద్దలకి, సామాన్య మానవుడికి. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఇది ఎస్పీ గారి దృష్టిలో పెడుతున్నాను. చూసి పెట్టండి, సీ గారి దృష్టిలో పెట్టారు కదా. గతంలో స్వర్ణలత గారి దగ్గర కూడా వెళ్ళి మేము ఫిర్యాదు చేసాం. వారికి ఈ పోలీసు వారు ఏం చెప్పారంటే, మేము ఎంక్వైరీ చేసాం, కడపలో దొరికారు దొంగలు, త్వరలోనే మీకు పట్టిస్తాం 5 అన్నారు. ఇంతవరకు ఏం లేదు. మరి ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి పోయింది. మరి ఈ ప్రాపర్టీ ఎంత పోయింది సుమారుగా? ఒక 6 లక్షల పైన ఉంటుంది. మరోసారి చెప్పండి. సుమారు 6 లక్షల పై మాట. ఏమండి 6 లక్షలు. ఇప్పుడు మీ పోయిన వస్తువులు విడివిడిగా పోయినా ఎలా పోయింది? పోయిన వస్తువులు అన్నీ ఒకే దానిలో పెట్టామండి. బంగారం ఒక సంచిలో పెట్టాం, బిల్స్, ఈ వెండి వస్తువులు, ఈ 2 ఉంగరాలు, 10 గ్రాములు ఒకటి, 6 గ్రాములు ఒకటి ఉంగరాలు, ఇవన్నీ కూడా ఒక సంచిలో పెట్టాం. ఈ ఆ సంచి అవతలే వెళ్ళిపోయింది. అంటే మీరు దాని విలువ ఇప్పుడు రేటు ప్రకారం ఇవాళ రేటు ప్రకారం 6 లక్షల పైసలకే ఉంటుంది. 6 లక్షల పైసలు. రాగి బిందెలు, ఇత్తడి సామాన్లు, చీరలు, ఇలా. సరేనండి, మరి మేము ఇది పోలీసు వారి దృష్టికి వెళ్ళేటట్టు చేస్తాం. మీకు న్యాయం జరిగేటట్టుగా మేము కూడా కృషి చేస్తాం. ఓకేనండి. నా పేరు తాటి వెంకటనారాయణ, మాది అనాసాగర్ గ్రామం. మేము 13/6/2024 తాడిపల్లిగూడెం వెళ్ళాం. 18వ తారీఖు నాడు మేము ఉదయం అనాసాగరం మా ఇంటికి వచ్చేసరికల్లా చాలామంది పగలగొట్టి బీరువాయి మొత్తం కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా పగలగొట్టి దానిలో ఉన్న బంగారం వస్తువులు, వెండి వస్తువులు ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళారు. మేము 100 విజయవాడ వారికి ఫోన్ చేసాం. వారు వచ్చారు, ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకున్నారు. ఈ కేసు మీకు నందిగామ మోడల్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేస్తాము, మీరు అక్కడ వెళ్ళి కలుసుకోండి అని చెప్పారు. ఆ తదుపరి ఎన్నోసార్లు మేము తిరిగాం, మాకేమీ అక్కడ న్యాయం జరగలేదు. తిరిగి నేను తప్పును పడ్డా. ఆ తర్వాత దీని గురించి నేను మర్చిపోయాను. ఈ మధ్య కాలంలో సైదా గారిని కలిసి, సార్ ఇలా జరిగింది అని అంటే, ఇప్పుడు డిఎస్పీ గారి దగ్గర, సిఐ గారి దగ్గర కలుసుకొని ఇచ్చేస్తే ఇప్పుడు ఇదే. మరి స్టేషన్కి వెళ్ళారా? పోలీసులు ఏమన్నారు? పోలీసు వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తాం 5 అన్నారు. ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. మీరు ఇద్దరు కలిసి ఎప్పుడు వెళ్ళారు? సైదా గారు మీరు కలిసి? మేము నిన్న వెళ్ళాం. సైదా గారు నిన్న వెళ్ళాం. నిన్న ఉదయం కదండి. నిన్న ఉదయం నా దగ్గరికి వచ్చానండి వెంకటనారాయణ. ఏంటి బాబు అంటే, మా ఇంట్లో చోరీ చేసింది అన్నారు, నాకు న్యాయం చేయండి అన్నారు. వెంటనే నేను డిఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళాను. సార్ అర్జీ చూసి వెంటనే మీరు సిఐ గారిని కలవని నేను చెప్పానని ఆయన ఫోన్ చేశారు. సైదా గారు వస్తున్నారు, మీరు ఆ జైల్లో చూడండి. సిఐ గారి దగ్గరికి వెళ్తే అసలు ఎఫ్ఐఆర్ అయింది లేదు కూడా ఆయనకి తెలియదు. ఆయనకి తెలియదు, ఏం చెప్పలేకపోయారు. నేను చూస్తామన్నారు. అంటే 14 నెలలు గడిచినా సరే ఈ డిపార్ట్మెంటు దాని మీద అసలు ఇంట్రెస్ట్ లేదా, లేదా వీళ్ళ అసమర్థత, లేకపోతే నిర్లక్ష్యం అనేది నేను అడుగుతున్నాను.
ఎందుకంటే ఒక పేదవాడు 100 సార్లు స్టేషన్ చుట్టూ తిరిగిన ఫలితం పోయింది. చివరికి నా దగ్గరకు వస్తే నేను తీసుకెళ్ళి డిఎస్పీ గారికి సిఐ గారికి పంపించారు. ఆయన అసలు ఎఫ్ఐఆర్ ఉందో లేదో కూడా ఆయనకి తెలియలేదు. మరి దీన్ని ఏమంటారు? కాబట్టి ఈ విషయాన్ని నేను జిల్లా అధికారి ఎస్పీ గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎల్ చడపతి వారికి ఈ విషయాన్ని తెలియజెప్పి చర్యలు తీసుకోమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. మరి ఎప్పుడైనా జిల్లా అధికారి ఎస్పీ గారు స్పందించి వెంటనే అసలు ఆ కేసు మీద దర్యాప్తు చేయించాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఉన్న సిఐ గారు కదా అప్పుడు ఉన్నది వేరే వాళ్ళు బదిలీలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారి సిఐ గారు కొత్తగా వచ్చారు. మరి వీరు దృష్టిలో నిన్ననే పెట్టే అంటున్నారు. మరి ఒక 4-5 రోజులు అదే చేయమంటున్నా. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత కేసు చూడాలి. వెనక ఎన్ని కేసులు ఉన్నాయి, ఏం పెండింగులు ఉన్నాయి, ఏది చూడవలసిన బాధ్యత ఉంది కదా సీఏ గారికి. అవి చూసి మరి స్పందించి అసలు ఏంటి దీన్ని అదేంటని తెలుసుకోవాలి కదా. తెలుసుకొని వెంటనే ఎంక్వైరీ చేసి ఆయనకి న్యాయం చేయాలి కదా బాధితుడికి. ఇంకొకటి ఇక్కడ నందిగామ పోలీస్ స్టేషన్లో